సో ఈరోజు టాపిక్ వచ్చేసి సోమాటో టైప్స్. మీ జిమ్లో కనుక న్యూట్రల్ గ్రిప్ ఉంటే పక్కా దీన్నే యూజ్ చేయండి. ఈ బాడీ టైప్ ఉన్న వాళ్ళు ఎలా ఉంటారంటే లైక్ వాళ్ళు వర్కౌట్ చేయరు, ఒక మంచి డైట్ కూడా ఫాలో కారు, అయినా కానీ వాళ్ళకి సిక్స్ ప్యాక్ మంచి మజిల్స్ ఉంటాయి. వీడేంద్ర 3 కాఫీ ప్యాకెట్లు తాగినాక షాక్ అవుతుండ్రా? ఏం లేదు, యాక్చువల్లీ నేను కార్బ్ సైక్లింగ్ చేస్తున్నా. ఈరోజు నా లో కార్బ్ డే, అస్సలు ఎనర్జీ లేదు. సో అందుకే 3 ప్యాకెట్స్ ఆఫ్ కాఫీ ప్రీ వర్కౌట్ లెక్క తీసుకున్నా. ఎంతనే ఈరోజు బ్యాక్ డే కదా, రచ్చ చేయాలి. సో ఎనర్జీ తక్కువ ఉంటే ఎట్లా? సో అందుకే 3 కాఫీ ప్యాకెట్లు. కావాలంటే మీరు కూడా ట్రై చేయండి, కాఫీ వర్క్స్. మీకు ఎప్పుడైనా లో ఎనర్జీ ఉంటే ప్రీ వర్కౌట్ని కాఫీ కొంచెం సాల్ట్ వేసుకొని పోండి, పంప్ బాగుంటుంది, ఎనర్జీ లాంగ్ లాస్టింగ్ ఉంటుంది. సో ఈరోజు వీడియోలో వచ్చేసి మనం బాడీ టైప్స్ ఏంటో తెలుసుకుందాం. లైక్ మనకి 3 టైప్స్ ఉంటాయి, అవి ఏంటో నేను ముందు చెప్తా. వీడియోని స్టార్ట్ చేసే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సో యూ వోంట్ మిస్ ఎనీ వీడియో ఇన్ ద ఫ్యూచర్. ఏముంది, యాజ్ యూజువల్ జిమ్కి వెళ్ళి మాట్లాడుకుందాం. సో యాజ్ యూజువల్గా జిమ్కి అయితే వచ్చేసినాం. ఈరోజు నా బ్యాక్ డే అంటే ఒక బ్యాంగర్, ఇంకా అందరికి ఇష్టమే ఉంటుంది. సో ఈరోజు టాపిక్ వచ్చేసి సోమాటో టైప్స్. సోమాటో టైప్స్ అంటే మన బాడీ టైప్స్ అన్నట్టు. సోమాటో టైప్స్లో 3 ఉంటాయి: ఎక్టోమార్ఫ్, ఎండోమార్ఫ్, మెసోమార్ఫ్. సో మన ఫస్ట్ టైప్ ఎక్టోమార్ఫ్. సో ఎక్టోమార్ఫ్ అంటే ఏంటిది? మీరు నార్మల్గా చూసే ఉంటారు, మీ ఫ్రెండ్స్లోనే బక్కా ఉంటాడు, వాడు ఎంత తిండి తిన్నా కానీ అసలు లడ్డు కాడు. వాడు రోజు పిజ్జాలు తింటాడు, బర్గర్లు తింటాడు, చాక్లెట్లు తింటాడు, థమ్స్అప్లు అన్నీ తాగుతాడు, అయినా కానీ వాడు బక్కగానే ఉంటాడు. ఈ జెనెటికల్ కండిషనే ఎక్టోమార్ఫ్. ఎక్టోమార్ఫ్ ఆర్ ద పీపుల్ హూ హ్యాస్ ఫాస్ట్ మెటబాలిజం. వాళ్ళకి ఫాస్ట్ మెటబాలిజం ఉంటుంది కాబట్టి వాళ్ళు ఎంత తిన్నా తొందరగా డైజెస్ట్ అయిపోతుంది అండ్ అబ్జర్వ్ అయిపోతుంది. ఈ బాడీ టైప్ ఉన్న వాళ్ళు ఎలా ఉంటారంటే బక్కా ఉంటారు, కొంచెం చూడడానికి హైట్ ఉంటారు, నారో బ్యాక్ ఉంటుంది, చూడడానికి కూడా అంత మస్కులర్గా ఏమి ఉండరు. వీళ్ళ బాడీ టైప్కి గెయినింగ్ కొంచెం కష్టం ఉంటుంది. మ్యాక్సిమం ఫిక్స్ అయిపోతారు, నేను ఎంత తిన్నా ఇంతే ఉంటా, ఇక నేను లడ్డు గానని. సో దీనికి ఏమైనా సొల్యూషన్ ఉన్నదా అంటే ఎస్, ఆబ్వియస్లీ ఉంది. ఎంత తిన్నా ఫాస్ట్ మెటబాలిజం వల్ల బక్కగానే ఉంటారు కావచ్చు, బట్ వాళ్ళు మాత్రం ఒక మంచి ట్రైనింగ్ రొటీన్ని ఫాలో అయ్యి ప్రాపర్ న్యూట్రిషన్ అంటే హై ప్రోటీన్ డైట్ తీసుకొని క్యాలరీ సర్ప్లస్లో ఉంటే ఆబ్వియస్లీ వాళ్ళు మజిల్ గెయిన్ అవ్వచ్చు. కొంచెం కష్టమే వీళ్ళకి మజిల్ గెయినింగ్, కానీ స్టిల్ యూ కెన్ డూ ఇట్ ఇఫ్ యూ హ్యావ్ అ గుడ్ కమిట్మెంట్. సో ఇదే మన ఫస్ట్ బాడీ టైప్, ఇట్ ఈస్ ఎక్టోమార్ఫ్. మీ ఫ్రెండ్స్లో ఎవరైనా ఎక్టోమార్ఫ్ ఉంటే వాళ్ళకి షేర్ చేయండి, అసలు ఎందుకు బక్కా ఉన్నారో వాళ్ళకి అర్థమవుతుంది. మీకు వెయిట్ లాస్ ఆర్ వెయిట్ గెయిన్ డైట్ కావాలంటే ఇక్కడ నా ఇన్స్టాగ్రామ్ ఉంది, నాకు టెక్స్ట్ చేయండి, ఐ కెన్ హెల్ప్ యూ అవుట్. ఓకే, సో మన బ్యాక్ డే అనుకున్నాం కదా, లెట్స్ గో విత్ అవర్ ఫస్ట్ వేరియేషన్ ఆఫ్ ద బ్యాక్ విచ్ ఈస్ వర్టికల్ పుల్. సో నా బ్యాక్ డేలో నా ఫస్ట్ వేరియేషన్ వచ్చేసి న్యూట్రల్ గ్రిప్ లాట్ పుల్ డౌన్. మీ జిమ్లో కనుక న్యూట్రల్ గ్రిప్ ఉంటే పక్కా దీన్నే యూజ్ చేయండి. ఎప్పుడైతే మీరు న్యూట్రల్ గ్రిప్ యూజ్ చేస్తారో మీ లాట్ ఎంగేజ్మెంట్ చాలా బాగుంటుంది కంపేర్డ్ విత్ స్ట్రైట్ బార్. సో ఇది ఒక టిప్ లాగా అనుకోండి. ఆల్వేస్ గో విత్ న్యూట్రల్ గ్రిప్. సో సోమాటో టైప్స్లో టైప్ 2 బాడీ టైప్ వచ్చేసి ఎండోమార్ఫ్, అంటే నా టైప్. నా బాడీ టైప్ ఎండోమార్ఫ్. అసలు ఎండోమార్ఫ్ అంటే ఏంటి? ఎండోమార్ఫ్ అనే బాడీ టైప్లో వాళ్ళకి మజిల్ గెయినింగ్ అండ్ ఫ్యాట్ గెయినింగ్ చాలా ఫాస్ట్ ఉంటుంది డ్యూ టు దేర్ స్లో మెటబాలిజం. వాళ్ళ మెటబాలిజం స్లో ఉంటుంది కాబట్టి వాళ్ళు ఎమ్మటే తిన్నంత అబ్జర్వ్ అయిపోతుంది అండ్ మజిల్ బిల్డింగ్ ఫాస్ట్ ఉంటుంది అండ్ ద సేమ్ టైం ఫ్యాట్ స్టోరింగ్ కూడా ఎక్కువ ఉంటుంది. మీరు చూస్తే చాలామంది మీ ఫ్రెండ్స్లో కూడా ఉంటారు, కొంచెం తినడంతోనే నేను చాలా లావ్ అయిపోతాను అనుకుంటారు. ఇది వాళ్ళ బాడీ టైప్ కండిషన్ వల్ల, బికాస్ దే ఆర్ ఎండోమార్ఫ్. సో బేసిక్గా నేను కూడా ఎండోమార్ఫే, అంటే కొంచెం షుగరీ ఐటమ్స్ అండ్ ఫాస్ట్ ఫుడ్ ఎక్కువ తిన్నాను అనుకో, ఐ టెన్ టు పుట్ ఆన్ ఫ్యాట్. ఇప్పటికీ నేను షుగర్ ఫ్రీ తీసుకుంటా బికాస్ నాకు అంత స్వీట్ క్రేవింగ్స్ ఉంటాయి. నా మెటబాలిజం
స్లో ఉండడం వల్ల ఫ్యాట్ లాస్ ఆర్ వెయిట్ లాస్ చేయడం కొంచెం స్లో ఉంటుంది. సో ఇది మీరు మీ బాడీ టైప్ అని అర్థం చేసుకోవాలి. లేదు నాకు అసలు రిజల్ట్స్ రావట్లేదు, నేను ఫాలో అయ్యే ప్రాసెస్ తప్పు అని అనుకోకండి. ప్రాసెస్ ఎప్పుడైనా కరెక్ట్గానే ఉంటుంది. మీ మైండ్ సెట్ అండ్ మీ కన్సిస్టెన్సీ మీద మీ రిజల్ట్స్ అనేవి డిపెండ్ అయి ఉంటాయి. సో ఎండోమార్ఫ్ బాడీ టైప్ వాళ్ళు ఇలా ఉంటారు. వాళ్ళకి మెటబాలిజం స్లో ఉంటుంది అండ్ ఫ్యాట్ తొందరగా గెయిన్ అయిపోతారు వాళ్ళు. ఈ బాడీ టైప్కి ఒక అడ్వాంటేజ్ కూడా ఉంది. వీళ్ళకి మజిల్ బిల్డింగ్ చాలా సింపుల్ ఉంటుంది కంపేరింగ్ విత్ ఎక్టోమార్ఫ్. ఎండోమార్ఫ్ బాడీ టైప్లో కూడా మీరు ఒక మంచి బాడీని అచీవ్ చేయొచ్చు మీకు ఒక మంచి న్యూట్రిషన్ అండ్ మంచి ట్రైనింగ్ స్టైల్ ఉంటే. సో మన లాస్ట్ బాడీ టైప్ గురించి మాట్లాడుకునే ముందు వీడియోని లైక్ చేయండి, నాకు ఎంతో అంత మోటివేషన్ లెక్క ఉంటుంది. అండ్ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో మీ ఎండోమార్ఫ్ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. పార్షల్స్ లాస్ట్ ఇది నా థర్డ్ వేరియేషన్. ఇది ఒక మిడ్ బ్యాక్ మూమెంట్, అంటే నేను వైట్ గ్రిప్ పట్టుకొని చేసిన, సో అందుకే ఒక మిడ్ బ్యాక్ మూమెంట్. నా వర్కౌట్ చాలా సింపుల్ ఉంటుంది, మీరు నా వీడియో చూస్తే మీకు అర్థమై ఉంటుంది. చాలా లో వాల్యూమ్ చేస్తా. ఇప్పుడు కూడా నేను నా బ్యాక్ కోసం 3 sets లాట్ పుల్ డౌన్, 2 sets క్లోజ్ గ్రిప్ రోయింగ్, ఇంకా 2 sets టీ బార్ రోయింగ్, అంతే. సింపుల్ నా బ్యాక్ డే. యాక్చువల్లీ ఈరోజు నా పుల్ డే, ఇంకా బైసెప్ రెడ్ డే కూడా చేసేది ఉంది. మొత్తం ఇప్పుడే చేస్తే వీడియో లెంత్ అయిపోతుంది. సో అందుకే నా బ్యాక్ ఒకటే చూపించిన. సో వీఆర్ డన్ విత్ ద వర్కౌట్. ఈరోజు నా బ్యాక్ డే అయిపోయింది సక్సెస్ఫుల్లీ. ఐ హ్యాడ్ ఎ గ్రేట్ బ్యాక్ డే. సో సొమాటో టైప్స్లో మన థర్డ్ బాడీ వేరియేషన్ వచ్చేసి మీసోమార్ఫ్. ఇది వన్ ఆఫ్ ద క్రేజియెస్ట్ జెనెటికల్ కండిషన్. ఈ బాడీ టైప్ ఉన్న వాళ్ళు ఎలా ఉంటారంటే, లైక్ వాళ్ళు వర్కౌట్ చేయరు, ఒక మంచి డైట్ కూడా ఫాలో కారు, అయినా కానీ వాళ్ళకి 6 pack మంచి మజిల్స్ ఉంటాయి. సో ఇది డ్యూ టు దేర్ గుడ్ మెటబాలిజం రేట్. వాళ్ళకి మెటబాలిజం మరీ స్లో ఉండదు, మరీ హై ఉండదు, మొత్తం పర్ఫెక్ట్గా ఉంటుంది. సో దిస్ ఈస్ డ్యూ టు దేర్ బాడీ టైప్ కాల్ మెసోమార్ఫ్. ఇది చాలా తక్కువ మందికి ఉంటుంది బాడీ టైప్, కానీ ఉన్న వాళ్ళు మాత్రం అదృష్టవంతులు. ఏ డైట్ ఖర్చు ఉండదు, ఏముండదు. కొంచెం వర్కౌట్ అండ్ డైట్ మీద ఫోకస్ చేస్తే దే కెన్ అచీవ్ సమ్ క్లాసిక్ ఫిజిక్, మెన్స్ ఫిజిక్ అంటారు చూసినావా, లైక్ అథ్లెటిక్ బాడీ. సింపుల్గా చెప్పాలంటే మెసోమార్ఫ్ బాడీ అంటే ఒక మంచి బీచ్ బాడీ ఉండడం. సో సొమాటో టైప్స్లో అవర్ లాస్ట్ బాడీ టైప్ ఈస్ మెసోమార్ఫ్. ఐ హోప్ మీకు సొమాటో టైప్స్ అంటే 3 బాడీ టైప్స్ గురించి అర్థమైంది అనుకుంటున్నాను. సో నా ఫైనల్ వర్డిక్ట్ ఏంటంటే, ఏ బాడీ టైప్ ఉన్నా కానీ మీరు ఒక ప్రాపర్ న్యూట్రిషన్ అండ్ డైట్ ఫాలో అవుతే మీరు మేనిఫెస్ట్ చేసిన ఫిజిక్ని అచీవ్ చేయగలుగుతారు. సో నా బాడీ టైప్, నా జెనెటిక్స్ మంచిగా లేవని ఎప్పుడు అనుకోవద్దు. ఇట్స్ ఆల్ అబౌట్ యువర్ హార్డ్ వర్క్. మీరు మంచిగా హార్డ్ వర్క్ చేస్తే మీకు కూడా ఒక మంచి ఫిజిక్ అనేది వస్తుంది. కరెంట్లీ నేను కూడా దానికోసమే హజిల్ చేస్తున్నా. సో ఎప్పుడు కన్సిస్టెంట్ ట్రైనింగ్ పెట్టుకోండి, ఒక మంచి న్యూట్రిషన్ ఫాలో అవ్వండి అండ్ టైంకి నిద్రపోండి. మీకు ఒక మంచి ఫిజిక్ అనేది పక్కా వస్తుంది. సో డోంట్ లూజ్ హోప్. ఈ వీడియోకి వచ్చేసి ఇంతే. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే డూ లైక్ దిస్ వీడియో అండ్ డూ ఫాలో మీ ఇన్స్టాగ్రామ్. ఏమైనా డౌట్స్ ఉంటే మనం అక్కడ మాట్లాడుకుందాం. సో యాజ్ యూజువల్గా నా కార్డియోని ఫినిష్ చేసేసుకొని ఇంటికి వెళ్ళిపోతా. మీరు మాత్రం వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఐ విల్ ట్రై టు రిప్లై ఎవ్రీ కామెంట్. సో అంటిల్ దెన్, స్టే స్ట్రాంగ్. Rewind! Rewind చేయి! Coffee, sleep ki maki chut.